ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బడాయితనానికి రాష్ట్రం బలిగా అవుతుంది. ఈరోజు అమరావతిలో ఇప్పటికే అసెంబ్లీ భవనాలు ఉన్నాయి, సెక్రటేరియట్ భవనాలు ఉన్నాయి, హైకోర్టు భవనాలు ఉన్నాయి. అన్ని భవనాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ 1,00,000 కోట్లతో మేము నూతన భవనాలు ఒక కోటల్లాగా నిర్మిస్తాము, నారావారి సామ్రాజ్యంలాగా నిర్మిస్తామని చెప్పి లక్షల కోట్ల ప్రజాధనాన్ని అక్కడ ఖర్చు చేయడానికి, దుబారా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పూనుకోవడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రజలంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర సంపదను పెంచుతామని చెప్పి, రాష్ట్రంలోని ఆదాయ మార్గాన్ని మేము పెంచుతామని చెప్పి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఏకపక్షంగా అమరావతిలో కోటలు నిర్మిస్తామని చెప్పి మీరు అక్కడ లక్షల కోట్లను వృధా చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఖచ్చితంగా రాష్ట్ర సంపద ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల సమాన అభివృద్ధికి మీరు కృషి చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలోని ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు అమరావతిలో వేలాది ఎకరాలు తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోనూ, కూటమి ప్రభుత్వ నాయకుల చేతుల్లోనూ ఈరోజు అమరావతిలో వేలాది ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ మధ్యన ప్రకటించడం జరిగింది. అమరావతిలో 5 ఎకరాల్లో నేను ఇల్లు కడుతున్నానని చెప్పి మరి వారు ఇంటి నిర్మాణాన్ని మొదలుపెట్టడం జరిగింది. మేము అడుగుతున్నాం, ఈరోజు దాదాపు సంవత్సరం కాలం మీరు అధికారంలోకి వచ్చి పూర్తవుతుంది. 1 సెంటు స్థలమైన అమరావతిలో పేదలకు మీరు పంచాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పేదలకు సంబంధం లేని పెత్తందారుల అమరావతిని మీరు నిర్మించబోతున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలు క్షమించాలని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఏవైతే లక్షల కోట్ల అప్పు చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన సంపద అది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి మీరు సమానంగా ఖర్చు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాకుండా ఒక అమరావతిలోనే కోటలు కట్టి నారా సామ్రాజ్యాన్ని నిర్మించి నారా యువరాజుకు మీరు పట్టాభిషేకం చేయాలనే ఆలోచనలతో ముందుకు పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు తొందరలోనే మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.